హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? హాయ్ సార్. వండర్ఫుల్ సార్. నిజంగా అంటే నేను నెట్వర్కింగ్ బిజినెస్లు చాలా చూశాను. నేను చాలా వాటిలలో ఉన్నాను. నేను కూడా కొన్ని నెట్వర్క్లు సృష్టించాను. సార్ బట్ ఫైనల్లీ బిజ్ నెట్వర్క్ హ్యాట్స్ ఆఫ్ సార్, సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. సార్ సో ఎట్లా సృష్టించారు, దీనికి మీకు ఐడియా ఎలా వచ్చింది? సో నా పూర్తి పేరు నారాయణ స్వామి అండి. సో నాకు వ్యాపారం అంటే ఇష్టం. సో నేను పని చేసిన దానికన్నా వ్యాపారం చేసింది ఎక్కువ. దాదాపు 22 వ్యాపారాలు చేసి ఉంటాను. ఓ మై గాడ్. అంటే నేనేమనుకున్నానంటే చదువు అయిపోయినప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి రిటైర్మెంట్ వరకు ఆ ఉద్యోగం ఆ కంపెనీలోనే సెటిల్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ తోటి ఒక పెద్ద మీడియా సంస్థలో జాయిన్ అయ్యాను. ఓకే. అలాంటి సెగ్మెంట్ నుంచి నంబర్ ఆఫ్ లైఫ్ ఫుట్బాల్ అయిపోయి ఎవడు పడితే వాడు తంతే. సో మీరు మా ఫ్యామిలీయే. వండర్ఫుల్. ఓకే. సో 22 సార్లు వ్యాపారాలు మార్చడం, అయితే ఒకే వ్యాపారాన్ని ఉన్న చోటు నుంచి తీయడం, ఇలా జరిగి నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఆఫీస్ ఫర్నిచర్ పెట్టడానికి ప్రతిసారి ఆఫీస్ తీసుకోవాలి, ఫర్నిచర్ పెట్టాలి, అండ్ దానికి సంబంధించి బోల్డ్ అంతా ఇన్ఫ్రాన్ మెయింటైన్ చేయాలి. అది తీసేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎవరో ఒకళ్ళకి అమ్మాలి. సో అడ్వాన్సులు, డిపాజిట్లు, ఫర్నిచరు, అంటే ఇన్నిసార్లు తీసేసరికి ఎక్స్పర్ట్ అయిపోయి ఒక టైం ఏమైందంటే అమీర్పేట్ ఏరియాలో ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని 2600 SFT ప్రెమిసెస్ని ఒకేసారి 6 నెలల లోపల ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓనర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే షేరింగ్ ఇచ్చుకోన్నారు. అప్పట్లో షేరింగ్ అనేది చాలా కొత్త విధానం. సో ఆయన పదం ఇచ్చారు. నేను ఒక పుస్తకం రాశాను, అమీర్పేటలో జాగా కోవర్కింగ్ స్పేస్ అని చెప్పి. నాలాగా వ్యాపారం చేయాలన్న థాట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రెడీమేడ్ హోటల్ లాగా రెడీమేడ్ ఆఫీస్. ఇప్పుడు హోటల్లో మీరు భోజనం చేయాలంటే హోటల్కి వెళ్తే రెడీమేడ్ అంతా ఉంటుంది, పే చేస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. అలాగే ఇమ్మీడియట్గా మీరు పని చేయాలనుకుంటున్నారు, ల్యాప్టాప్ తీసుకొని రండి, ఆఫీస్కి రండి, 2 నిమిషాల్లో లాగిన్ అవ్వండి, సో సాయంత్రం వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోండి. సో డే పాస్ దగ్గర నుంచి వీక్లీ పాస్, మంత్లీ పాస్, ఇలా సీరియస్లీ. సో ఇలా మా దగ్గర 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. సో అమీర్పేట్ ఏరియాలో బడ్జెట్ ఎకానమీ మోడ్లో మాత్రమే మేము ఆఫీసులు ఇస్తాం. అంటే మా ఆఫీసులో మీరు ఎలా చూడొచ్చు అంటే ఓ ఇరానీ టీ పాయింట్ లాగా, లేకపోతే కాకా హోటల్లా చూడొచ్చు, అంతేగాని 5 స్టార్ హోటల్ లాగా మేము పెట్టలేదు. సో కంప్లీట్ బడ్జెట్ ఎకానమీ, పర్ డే 100 రూపీస్ విత్ ఆల్ మెయింటెనెన్స్, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్. 100 రూపీస్. సో 100 రూపీస్కి మీకు ఎంత టీం ఉంటే అంత టీం తోటి రండి, చక్కగా పని చేసుకోండి. ఇప్పుడు నేను 1800 సీట్స్ని మెయింటైన్ చేస్తున్నాను ఇన్ అమీర్పేట్. సో ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు అక్కడ బిజినెస్ పీపుల్కి ఆపర్చునిటీస్ ఎక్కువ కావాలి. సో వాళ్ళకి ప్రెమిసెస్ ఇచ్చాం, కానీ అక్కడ ఎక్కువ ఫెయిల్యూర్ రేటింగ్ ఉంది. సో వాళ్ళకి సక్సెస్ ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళు కూడా నిలబడతారు అనిపించింది. దానికని బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి రిఫరల్ పాసింగ్కి ఏదన్నా విధానం ఉందా అని చెప్పి ఒక మిత్రుడి ద్వారా ప్రముఖ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నెట్వర్క్కి వెళ్ళడం జరిగింది. అది నాకు బాగా నచ్చేసింది. ఎంత బాగా నచ్చింది అని అంటే, నేను కూడా అలాంటి సిస్టమ్ని ఒకదాన్ని పెడితే బాగుండు, దానివల్ల లోకల్ పీపుల్కి 0 బడ్జెట్లో నెట్వర్కింగ్ని మనం అందించాలి అన్న సెగ్మెంట్లో దాన్ని తీసుకెళ్ళాం. సో ఇప్పుడు దగ్గర 65 పిచ్ క్లబ్స్, బిజినెస్ పిచ్ క్లబ్స్ అంటాం. సో లయన్స్ క్లబ్ కొలాబరేషన్ తోటి ఆ క్లబ్లను పెట్టాం. సో ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ 65 పిచ్ క్లబ్స్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి తీసుకోరు. అక్కడ హోస్ట్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి దాతలు ఉంటారు కదా, సో టెంపుల్కి వెళ్తే ఎలా అయితే సో మన దాని ప్రసాదాలు దాతలు ఎలా అయితే ఇస్తారో, అక్కడ కూడా నా వ్యాపారం గురించి నేను చెప్పుకోవాలి అనుకున్న వ్యక్తులు, నాకు ప్రమోషన్ కావాలనుకున్న వ్యక్తులు 10 మందిని అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక టీ స్టాల్ దగ్గరికి మీరు వెళ్ళారు, 4 రోజులు వెళ్ళారు, 5వ రోజు మీ చేతిలో డబ్బులు లేవు, పాకెట్లో డబ్బులు లేవు, అయ్యో మర్చిపోయానని చెప్తే ఆయన ఏమంటారు, అన్న రోజు వస్తున్నారు కదా, రేపు రండి, రేపు వచ్చినప్పుడు ఇవ్వచ్చులే అంటే హైదరాబాద్లో సామెత ఉంది, 4 సార్లు నమస్తే పెట్టి 5వ సారి అప్పుడైతే దొరుకుతుంది. సో 4 సార్లు నువ్వు నమస్తే పెట్టాలంటే 4 సార్లు నువ్వు కలవాలి కదా. సో కలవకపోతే నిన్ను ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అదే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి 10 రూపాయలు అడుగు, ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వడు, రెస్పాన్స్ కూడా ఇవ్వడు. కానీ 4 సార్లు మీరు ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్న తర్వాత
ఐదోసారి ఆటోమేటిక్గా ఆయన కూడా నమస్తే పెడతాడు మీకు. 4 సార్లు ఒక వ్యక్తితోటి మీరు వెళ్తూ రోడ్లో నమస్తే అన్న అని చెప్పారు ప్రతిరోజు. 5వ రోజు మీరేదో పరధ్యానంగా ఫోన్ చూసుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏం చేస్తాడు, బ్రదర్ నమస్తే అని చెప్పి ఆయన నమస్తే పెడతాడు. ఇదే నెట్వర్క్ అంటే. సో ఈ సిస్టమ్ని నేను జీరో బడ్జెట్ నెట్వర్కింగ్ సిస్టంలోకి తీసుకొని వచ్చి దాంట్లో కూడా బేసిక్ సెగ్మెంట్లో అంటే తక్కువ బడ్జెట్లో నెట్వర్కింగ్ని మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో బిజినెస్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ని బిజినెస్ నెట్వర్కింగ్కి సంబంధించి బిజ్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ని పెట్టాను. సో ఈ ట్రస్ట్ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్నింటినీ చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే మేము వ్యాపారం చేస్తున్నాం, మా వ్యాపారాలు మాకున్నాయి, కానీ మాతో పాటు వ్యాపారాలు చేసుకునే చిన్న వాళ్ళకి స్టార్టప్ పీపుల్ అందరికీ ఒక వేదిక పంచాలి అన్న ఉద్దేశంతో ఈ నెట్వర్క్ని ఈ ట్రస్ట్ని మేము స్థాపించడం జరిగింది. గ్రేట్ అండి. ఎందుకంటే నేను చాలా బిజినెస్ మీటింగ్లకు అటెండ్ అయ్యేవాడిని. 2000 రూపీస్ 1000 రూపీస్ ఇలా ఇచ్చి 5 స్టార్ హోటళ్ళల్లో మాత్రమే జరుగుతాయి మిగతా నెట్వర్క్ మీటింగ్స్ అన్ని. సార్ మేము చేసేవి మీరు ఏ స్టార్ హోటల్లో మీరు మీటింగ్ చెప్తారో ఇంక్లూడింగ్ లైక్ 5 స్టార్ హోటల్స్ కాకుండా 2-3 స్టార్ హోటల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మేము చేసే దగ్గరే వేరే ఆర్గనైజేషన్స్ చేస్తే వాళ్ళు 1500, 2000, 1000 రూపాయలు తీసుకుంటారు. మేము 499 రూపీస్కి దాటలేదు ఎప్పుడు. ఈవెన్ దో పెట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి, హోటల్ ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు కూడా 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళతో మాట్లాడుకొని డిస్కౌంట్లు. ఏమైందంటే హోటల్స్ యాజమాన్యం కూడా మాకు సపోర్ట్ ఇచ్చాయి. వండర్ఫుల్. ఎందుకు అంటే 2 ఆర్గనైజేషన్స్ ఒకే హోటల్కి వస్తున్నాయి. ఒక ఆర్గనైజేషన్ పీపుల్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని వాళ్ళకి తక్కువ పే చేస్తుంది, కానీ మేము వాళ్ళ దగ్గర ఎంత పే తీసుకుంటున్నామో వీళ్ళకి అంతే పే చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే హోటల్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము త్వరగా దాన్ని బిల్డ్ చేయగలిగాం. ఇప్పుడు దాదాపుగా 9 యాక్టివ్ చాప్టర్స్, పైప్ లైన్లో 8 చాప్టర్స్ నడుస్తున్నాయి. సో మోస్ట్లీ ఇంకా 3 monthsలో అవి కూడా ఓపెన్ అయిపోతాయి. మొత్తం ఇప్పుడు 17 చాప్టర్స్ బిజినెస్ నెట్వర్క్కి హైదరాబాద్లో పట్టు. అన్మోర్ ఏంటంటే పిచ్ క్లబ్ల పేరుతో మీరు డైరెక్ట్ ఫ్రీ చేశారు నెట్వర్కింగ్. ఎగ్జాక్ట్లీ. ఇదేంటి మీకేం లాభం? చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను లాభం కోసం నెట్వర్క్ని నేను వ్యాపారంగా చూడట్లేదు. ఓకే. ఆ నెట్వర్క్ ద్వారా నా వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. నాకు 10 మంది పరిచయం అయితేనే కదా నేను వ్యాపారాన్ని పెంచుకోగలను. అందుకోసం యాక్చువల్లీ ఏంటంటే నెట్వర్కింగ్ గురించి అందరికీ తెలుస్తుంది. చాలా మంది వెళ్ళిపోతారు. ఒక గంప కింద 10 కోళ్ళు కనుక ఒకేసారి తీస్తే ఆ 10 కోళ్ళ వెనకాల పడతారు, 1 కోడి కూడా దొరకదు. దానికోసం మేమేం చెప్తామంటే పవర్ నెట్వర్కింగ్ చేయండి అని చెప్తాం. పవర్ నెట్వర్కింగ్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది. ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఫ్లాట్ అమ్మే ఒక వ్యక్తి ఉంటాడు, రిజిస్ట్రేషన్ చేసే ఆయన ఉంటారు, సివిల్ ఇంజనీర్ ఉంటారు, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఉంటారు. సో ఇలా ఫసాడ్ ఇంజనీరింగ్ చాలామందికి తెలియదు. ఓకే. సివిల్ ఇంజనీరింగ్తో పాటు బయటకు మనకి అద్దాలు అవన్నీ ఒక ఎలివేషన్ వస్తుంది కదా, దాన్ని ఫసాడ్ ఇంజనీరింగ్ అంటారు. అది ఒక సపరేట్ సబ్జెక్ట్. అంటే ఇలా ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే దాదాపుగా మెయిన్ లైన్లో ఉన్నవి 80 నుంచి 90 సబ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే సివిల్ ఇంజనీర్ కావాలి, తర్వాత కాంట్రాక్టర్ కావాలి, సో మెటీరియల్ అమ్మే వాళ్ళు కావాలి, వీటన్నిటిలో కూడా ఎలక్ట్రికల్, పెయింటర్స్, వాటెవర్ ఇట్ ఇస్ చాలా కావాలి. సో ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటిని పవర్ నెట్వర్కింగ్ అంటారు. సో మేము సిండికేట్ అనే సంస్థని స్థాపించి మొత్తం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా సిండికేట్ నెట్వర్క్లో పెట్టాం. సో ఇదంతా కూడా బిజ్ నెట్వర్క్లో ఉన్న పవర్ నెట్వర్క్ సిండికేట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ.